ఇక మా జగనన్న వస్తే ఇక చూడాలి. మా జగనన్న వస్తే దేశాన్ని కింది మీదికి చేస్తాడట. అంటే కాళ్ళు కిందికి పెట్టి తలకాయ పైకి పెడతారట. అప్పుడు తలకాయ కింది పెట్టి కాళ్ళు పైకి పెడతారట. మా జగనన్న రాని ఒక్కొక్కళ్ళ సంగతి చెప్తా. సంగతి చెప్పుడు అనొద్దు ఎవ్వరే కానీ. మా జగనన్న వస్తే వాడిని నరుకుతా చంపుకోటాలు చేయబట్టే జగనన్న పోయి ఆడున్నాడు. ఎందుకంటే జగన్ది తప్పు కదా. నేను ఎప్పుడు జగన్ గురించే మాట్లాడాను. ఎందుకంటే కింద ఉన్నోళ్ళు జగన్ని చూసుకొని ఎన్ని ఎత్తలయ్యా, ఎన్ని కుంభకోళాలు. ఎందుకంటే జగన్ ఇంకా ఆడ కూర్చున్నాడు. మా వాళ్ళు మంచి బుద్ధిమంతులు అనుకున్నారు. బుద్ధిమంతులు కాదు. నీ కుర్జీకే ఏదం వచ్చింది. నీ కుర్జీనే దించేటట్టు నీ వాళ్ళు చేస్తాను. ఒకటి అలా హిందూ ఎవరు ఉండరు. ఒక్కసారి ప్రజలు ఆలోచిస్తే బాగుంటుంది. ఇప్పుడు అనేటోళ్ళు అంటే నేను తెలంగాణ ఆంధ్ర అని అనుకోను, గొడవలు పెట్టాం. కానీ ప్రజలు అనుకునే మేము ఇక్కడ మీడియాలో చెప్తాం ఉన్న నిజాలు. కాబట్టి అలా హిందువులు ఎవరన్నా ఉన్నారా? ఇప్పుడు శివుడి దండలు వేసుకున్నాడు హిందువు కాదు. మరి ఎందుకు వేసుకుంటారు చర్చికి పోయేటాయన? ఇప్పుడు కోడలి పెళ్ళి సూర్యాపేట మాకు దగ్గరలోనే. సూర్యాపేట అమ్మాయిని చేసుకొని ఇలా సోషల్ మీడియాలో ఒక అమ్మాయి జీవితాన్ని, పరువుని, వాళ్ళ తల్లిగారి పరువును కూడా నువ్వు పెట్టినావు. ఏమన్నా ఉందా? జగన్మోహన్ రెడ్డి పుణ్యం అనుకోవాలి ఇవి కూడా. ఎందుకంటే దొంగతనంగా అమ్మాయి జీతం పాడు చేద్దాం. హిందువు అయితే హిందూ, చర్చి పోతామంటే వాళ్ళు ఇచ్చినో ఇవ్వకపోవో పిల్లని, అంతేనా? ఇవాళ వాళ్ళని కూడా తెచ్చి సోషల్ మీడియాలో పెట్టి పరువు ప్రతిష్ట జీవితంటే అమ్మాయి చెప్తుంటే ఒక్కొక్కటి ఒక ఆడపిల్లగా బాధ అనిపిస్తుంది. అది ఒక సూర్యాపేట అమ్మాయి. మీరు తెలంగాణ అమ్మాయిని తీసుకుపోయి ఒకసారి పైనుంచి ఒకసారి తాలిమెత్తతోటి పరుపు మీద, ఇక ఆఖరికి అమ్మాయి తెలియకల్లది భూమి మీద ఆవుతుంది. ఒకట పరమశివుడు ఆమెని కాపాడి మళ్ళీ తెచ్చి ప్రజలకు తెచ్చి నిలబడి ఇవాళ ఉన్న నిజాలు బయట పెట్టి ప్రజలకు సమాధానం ఇచ్చేంత స్థాయికి వచ్చింది. ఏ బిడ్డ అయినా అలాగనే ఉండాలి. ప్రతి ఒక్క బిడ్డ. టీడీపీ వాళ్ళు చేపించారు అమ్మాయి, అసలు మా కూతురులాగా చూసుకున్నానని జోగి రమేష్ గారు చెబుతున్నారు కదమ్మా. జోగి రమేష్ని చెంప పలగొట్టాలి. అసలు అన్నం తింటాడా, గడ్డి తింటాడా? అదే వాని కూతురున్నది చేస్తాడా? మళ్ళీ బిడ్డ లెక్క చూసుకున్నా అంటాడా ఆవుల పుక్కోడు. మరి అసలు ఇంకొక మాట చెప్పాలా, మేము బూతులు తిట్టకూడదాయా? సూర్యాపేట అమ్మాయి మా తెలంగాణ బిడ్డను చేసుకున్నా చూడు, ఇచ్చేటోళ్ళకి బుద్ధి లేదు అస్సలు. ఒక్క మాట చెప్పాలంటే మరి దొంగతనం ఎన్ని చెప్పినా మేము కూడా గుడికి పోయేటోళ్ళమే. మేము కూడా హిందూ దేవుళ్ళని చెప్పి ఎందుకు దొంగ మాట చెప్పినా? నువ్వు సంసారమే దొంగ మాట చెప్పి పిల్లని చేసుకున్నా చూడు, అది నీ తప్పు. నువ్వు బిడ్డ లెక్క చూసినవా? ఒక కోడల్ని చంపేంత దిగజారినావు. నేను చూసి ఇంకా వేరేటోళ్ళు కూడా నేర్చుకుంటారు. ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఆలోచించి చెప్పు తీసుకోను పళ్ళ బీకాలి. ఎందుకురా నువ్వు చేపట్టి మాకు ఇలాంటి కౌంటర్లు వస్తున్నాయి? కులానికి సాడంటే తల ఇంత వస్తుందని ఆలోచన చేయాలి కదా ఎవరే కానీ. ఆ బిడ్డని 2 సార్లు చంపడానికి పోయిండట. ఏదో ఆమె హౌస్ ఉండి బతికింది. ఆమెను బిడ్డ లెక్క చూసుకుంటాటనా? ఆయన పిల్లం అవుతావు కానీ ఆమెని ముదగాల ఆమెను తన్నాలి. మీ దేవుళ్ళు అందరికి 2 పిల్లలు ఉండారు, మా కులంలోకి మారు అని కూడా అందంట ఆమె. దాని గురించి ఏమంటారు? ఏ దేవుళ్ళకి 2 పిల్లలు ఉండరాట? అది చరిత్రని తిరిగాయి. బాలకృష్ణ ఏమంటాడు? చరిత్రని తిరిగైతే అప్పుడు ఆ చరిత్ర ఏందో చదువుకొని మాట్లాడవాను. నువ్వు బైబుల్, నేను యేసు ప్రభుని కూడా ఎప్పుడు కించపరచం. ఆయన కూడా మా దేవుడే అనుకుంటాము. నీ దేవుడు నువ్వని చెప్తాను. 2 పిల్లలు ఉంటే ఈ పిల్లకు కూడా మరి నీ కొడుకు కూడా 2 పిల్లలు అవుతారనా? ఆమె ఒక పుట్టటం ఏ పుట్టక పుట్టినావు? చర్చిల నుంచి పుట్టినవా? హిందువుల పుట్టి అల్లకి వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి చేయబట్టి వెళ్ళిపోయారు మీరు. అలా పోతేనే నేను పదవి ఇస్తా. ఎంపీ పదవి అంటే మీరు అందరు పోయినరు. అలా 5-6 పోయినరు. ఒక్కళ్ళ కాదు, నేను పేరు చెప్పను. ఎవరు పోయినరో తెలుసు. పదవి కోసము మన జీవితాన్ని, మన హిందూ ధర్మాన్ని అమ్ముకోవద్దని మేము అంటున్నాం. ఎందుకంటే నిజంగానే మాట్లాడతాం. ప్రజలు అనుకునేదే మేము మీడియా ముందుకు వచ్చి ఉన్న నిజాలు మాట్లాడతాం. తెలంగాణ హిందూ సంఘాలు స్పందిస్తారంటారా? అమ్మాయి విషయంలో జరిగిన అన్యాయానికి తెలంగాణ హిందూ సంఘాలు స్పందిస్తారు? అయ్యో ఎందుకు మాట్లాడాం? ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదా. ఎందుకంటే ఖమ్మం సూర్యాపేట మధ్యలో, సూర్యాపేట నుంచి అంతా మేము మా చుట్టాలు పక్కాలు. నేను ఇంత పౌరుషంగా ఎందుకు మాట్లాడుతాను? వేరే అమ్మాయి అయితే నేను అంత గట్టిగా నప్పదును. అమ్మాయి ఇనుకుంటా ఏడుస్తుంటే ఏదట వాళ్ళకి ఏడుపు రాలేదా? అది నీ బిడ్డ లాంటిదే కదా, నీ చెల్లె లాంటిదే కదా. ఒక ఆడమ అత్త అంటే అమ్మతో సమానం, మామ అంటే తండ్రితో సమానం. ఒకప్పుడు నీలాగానే చూసుకుర్రా. ఊది కడ్డీలు ముట్టిస్తానంట, సచ్చిన పిన్నిగా ఏదో పీటు వాసన అట.
వాడు మూర్ఖుడు. ఒక్క మాట చెప్పాలంటే మూర్ఖుడు చేయబట్టి అది అడగంగా పైన ఒక గది కట్టించారట దేవుడి పూజ చేసుకున్నానికి. ఆయన దొంగతనంగా చెప్పి చేసుకున్నావు చూడు, నువ్వు జూటాగా అడివి దేశ ద్రోహు అనుకోవాలి. ఒక్క మాట చెప్పాలంటే నిజాలు చెప్పి పెళ్లిళ్ళు చేసుకుంటే బాగుంటుంది. ఇస్తాను లేకపోతే లేదు. ఇలా వాళ్ళ ఫ్యామిలీని కూడా తెచ్చి రోడ్డు మీద వేసుకున్నావు. సూర్యాపేటలో వాళ్ళ మా నాయన అందరు వాళ్ళ కుటుంబం అంతా రోడ్డు మీద పడేసినావు. నీ పుణ్యాన నిన్ను చూసి ఇంకొకళ్ళు నేర్చుకోరా? నిన్ను చూసి ఏరే బిడ్డను తెచ్చి రోడ్డు మీద పెట్టరా? మరి ప్రజలే మీరు ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఆ బిడ్డ గురించి మీరు ఆలోచించితే బాగుంటుందని నేను అనుకుంటాను. చెప్పాలంటే చాలా ఉంది, మళ్ళీ వీడియోలో చెప్తాను నేను. అంటే జోగి రమేష్ గారు టీడీపీయే చేపిస్తుంది ఇదంతా, టీడీపీ ఆఫీస్కి వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారే చేపిస్తున్నారని మళ్ళీ బీసీ కులాన్ని తొక్కుతున్నారు అని చెప్పేసి మళ్ళీ మాట్లాడుతున్నారు దీని గురించి. అరే పవన్ కళ్యాణ్ ఆనంద్ ఎవరన్నా ఉంటారా? పవన్ కళ్యాణ్ ఎందుకురా నాయన మీరు పక్కలు వేసుకుంటాను. పవన్ కళ్యాణ్కి ఈ అమ్మాయికి సంబంధం ఉందా? సనాతన ధర్మం అని ఆయన వాక్యాలు వాగుతుండో ఆయన పనులేదో ఆయన చేసుకుంటారు. పవన్ కళ్యాణ్ జోలు తీసిన వాళ్ళని ఇంకా నేను బూతులు అన్నాను కానీ దోడ పనులు రాలగొట్టాలి. ఒకటి ఆ అమ్మాయి బాధతో బయటకు వచ్చింది, ఆ అమ్మాయి ఉన్న నిజాలు రోడ్డు మీదకి వచ్చింది. ఎందుకంటే జీవితం ఇది, ఎందుకంటే ఇక లాభం లేదు. ఇంకా ఎన్ని రోజులు ఇట్టుంటా నన్ను చంపుతారో ఏం చేస్తారో. ఇంకా కట్నం అదనంగా కట్నం వీడికి తేవాలనా? అరే నీకున్న పైసలు సరిపోవారా? అదనంగా కట్నం కావాలన్నట. వీడు ఇలా కొడుకు ఒక పెద్ద మొగోడు అన్నమాట. 10 మంది కాడికి పిల్లలు చేసుకున్నంత మొగోడట. వీడే కూడా నేను నిన్న నువ్వు రావద్దు, నువ్వు ఆడనే ఉండాలా, నేను ఈడనే ఉండాలా అంటాడు. అసలు ఆ పెళ్లి కొడుకుని కొట్టాలి కదా, కుక్కని కొట్టినట్టే కొట్టాలి. ఎందుకంటే ఎవరు ప్రజలు ఎవరిని ఈమె ఏంది ఇలా మాట్లాడుతుందని ఎవరు కౌంటర్లు ఏదేసినా డోంట్ కేర్. నేను భయపడను, సావుకు భయపడకుండానే మేము మాట్లాడతాము. ఎందుకంటే ఒక ఆడకూతురు జీవితం ఇది. ఒక్కసారి ప్రజలు ఆలోచించి అమ్మాయి కోసం ఒక్కసారి మాట్లాడండి. వాళ్ళ ఫ్యామిలీని కూడా రోడ్డు మీద పెట్టిర్రా. వాళ్ళు అమ్మాయిది సూర్యాపేట అని కూడా ఎవరికి తెలియదు. ఇవాళ వాళ్ళ అయ్యని అమ్మని అబ్బని మొత్తాన్ని తెచ్చి సోషల్ మీడియాలో పెట్టి సోషల్ మీడియాలో షేకు చేస్తాడు మా అయ్య పుణ్యాత్తుడు జగన్మోహన్ రెడ్డి. అరే ఇలాంటి ఎందుకు చేసినావు? ఒక ఆడపిల్ల బతుకు నా బిడ్డ లాంటిదని జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట ఎందుకు మాట్లాడాలన్నా వద్దా? పళ్ళు రాలగొట్టద్దా? నువ్వు చేపట్టి నా పార్టీకి దెబ్బని ఎందుకు అనలేదు? అది నేను మాట్లాడుతున్నా, ఎందుకు అనలేదు? ఒక అమ్మాయిని చేసుకున్నప్పుడైనా దొంగ మాటలు లంగ మాటలు చెప్పి చేసుకోవద్దు, నిజాలు చెప్పి చేసుకోవాలి. సరే చేసుకున్నాకనైనా ఏదో ఒకటి సామరస్యంగా కాపురం చేయించుకొని ఆ బిడ్డను ఉండాలి. చంపటాలు చేయటాలు అంటే ఆ పిల్ల సూర్యాపేటలో తల్లిదండ్రులు వచ్చి నేను చంపితే నన్ను ఎవరు పీకలేరు అనుకున్నాడు ఆయన. ఆ పిల్లని ఎందుకు చంపాలనుకుండు? వీడు సావని వీని కొడుకుని చంపని నేను పిల్లని చంపుకో. ఆ బిడ్డను ఎవరు? మంది కన్నా బిడ్డ నీకు చంపదానికే కట్టబెట్టారా? కట్నం ఇచ్చారా? అదనం కట్నం అందానికి ఏదో వంకలు పెట్టి అమ్మాయిని వాళ్ళ కుటుంబాన్ని మొత్తానికి రోడ్డు మీద లాగారు. ఈ ప్రజలే ఆలోచించాలని అనుకుంటున్నాం మేము.